పరిశోధన అనుకున్నానండి. అలాగే అన్నయ్య గారికి నా హృదయపూర్వక వందనాలు. మరి చచ్చిపోక కుటుంబంలో ఉన్న అందరికీ ప్రభు పేరట వందనాలు. మరి నా సాక్ష్యం ఏంటంటే, మరి గడిచిన 3 సంవత్సరాల కిందట అన్నయ్య అందరి కొరకు ప్రార్థన చేశారు, అందరు గృహాలు కలిగి ఉండాలని. మరి దేవుడు ఆ ప్రార్థన ఆలకించి మరి నేను గృహం కట్టుకోవడానికి దేవుడు కృపనిచ్చాడు. అన్నయ్యకి నేను చెప్పాను, అన్నయ్య నేను గృహం కట్టుకోవాలి, మీరు ప్రార్థన చేయండి అన్నయ్య అంటే, నేను మట్టి తోలించుకుంటే మట్టి మీద మోకాళ్ళని అన్నయ్య గారు ప్రార్థన చేశారు. అలాగే దేవుడు మరి మహాకృపను బట్టి అన్నయ్య గారి ప్రార్థన మరి గృహం కట్టుకోవడానికి దేవుడు కృపనిచ్చాడని. మరి నా కుటుంబంలో మరి నా బిడ్డల పట్ల దేవుడు ఎన్నో మేలు చేశాడు. ప్రతి చిన్న విషయానికి నేను అన్నయ్యకి ఫోన్ చేసి, అన్నయ్య నా అవసరత ఇది అని చెప్పగానే ప్రార్థన చేద్దాం నాన్న, మీరు టెన్షన్ తీసుకోకుండా చెప్తారు. దాన్ని బట్టి నేను ఎంతగానో ధైర్యం తెచ్చుకొని మరి ప్రతి ప్రార్థనలో ఎక్కిబెళ్తూ మరి దేవుడి సన్నిధిలో కూడా భయంతో భక్తితో ఎదుగుతూ మరి ఉంటాను. అలాగే మరి నా పెద్ద కుమారుడికి ఆపరేషన్ చేయించారని మరి 24 గంటలు నొప్పి నేను అన్నయ్యకి ఫోన్ చేశాను. అయితే అన్నయ్య నా ఫోన్కి రిప్లై ఇవ్వకపోయినా అన్నయ్య ప్రార్థనలో నేను ఏకీవించి ధైర్యాన్ని తెచ్చుకున్నానని మరి అందుని బట్టి మరి దేవునికి వందనాలు. అంటే అన్నయ్య ప్రతి ప్రార్థనలో నేను ఉన్నానని నేను విశ్వసిస్తానని మరి ఇది నా సాక్ష్యం. మరి నా కుటుంబంలో ప్రతి మేలు మరి దేవుడు చేస్తూ ఉన్నాడు. మరి అన్నయ్య ప్రార్థన కూడా నా కుటుంబ వేళలందని నమ్ముతున్నానండి. మరి చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక.